హే గాయ్స్, ఈరోజు దుబాయ్లో మనకి డే 2 అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇది పొంగడం వేస్తారు కదా, ఆ పిండితో చేశారు అనమాట. ఏదో కల్తా పప్పు అంట. 2 dirhams తీసుకున్నారంటే 26 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో. టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. సేమ్ పొంగడం లాగే ఉంది, పోకుండా పొంగడాలు ఉంటాయి కదా, అట్లాగే ఉంది. వాటర్ బాటిల్ ఉంది కదా, ఇది మన ఇండియాలో 10 రూపీస్, బట్ ఇక్కడ ఇది వచ్చేసి 23 రూపీస్ అనమాట. హే గాయ్స్, ఇప్పుడైతే మనం దుబాయ్లో గోల్డ్ సోక్ వచ్చేసాము. సో ఇక్కడ లోపల మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయి. సో ఇవాళ దుబాయ్లో డే 2 బ్రేక్ఫాస్ట్ అయ్యాక డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. జస్ట్ 10 minutes అంతే మనం ఉన్న ఏరియా నుండి. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను. మోస్ట్లీ ఎక్కువ ఇక్కడ 18 క్యారెట్ అండ్ 21 క్యారెట్ గోల్డ్ అమ్ముతున్నారు, అంటే 22 క్యారెట్ కూడా అమ్ముతున్నారు, బట్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ అనమాట. మోస్ట్లీ చైన్స్ బ్యాంగిల్స్ మాత్రమే 22 క్యారెట్ ఉన్నాయి. మిగిలిన బ్రేస్లైట్స్ కానీ దండలు ఇవన్నీ కానీ 21 క్యారెట్ 18 క్యారెట్స్ ఎక్కువ అమ్ముతున్నారు. చూడండి ఇవి ఎంతెంత ఉన్నాయో బాబోయ్. మన ఇండియాలో అయితే ఎట్లా ఉంటాయి, ఇక్కడ డిజైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి, ఏదో రాణులు ఏదో ఈజిప్ట్లో వాళ్ళు వేసుకుంటారు అట్లా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఉంగరాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. లాకెట్స్, ఈ ఉంగరాలు చేతులకు పెట్టుకునే కడియాలు, పైనుండి కింద దాకా ఇంకా ఒకటే వేసుకోవడమే. ఇంకా మొత్తం పెద్ద పెద్ద నగ, ఇంకా అదొక్కటే చాలు సరిపోతుంది. ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయా అనిపించింది. చూడండి బల్లి ఎలా ఉందో, బల్లితో చేశారు దండ. ఇక్కడ వైట్ గోల్డ్ కూడా అమ్ముతున్నారు అనమాట. జస్ట్ గోల్డ్ మీద కోటింగ్ ఉంటుంది. చూడండి బంగారం బంగారం బంగారం, బాబోయ్ బంగారం. ఈ బ్యాగ్ ఉంది కదా, అది కూడా బంగారమే. చూడండి ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంది, అది కూడా బంగారమే. మొత్తం ఈ బ్యాగ్, ఇదిగో ఇక్కడ ఎన్ని క్రోకోడైల్స్ ఉన్నాయి. ఇవన్నీ లక్ వస్తాయన్నమాట. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే కుబేరుడు లాంటివి అదో రకంగా ఉన్నాయి. ఇవన్నీ వేస్ట్ చైన్స్ అనమాట, వడ్డానాలు. ఇవి చూడండి ఆండ్రాయిడ్ ఫోను, ఐఫోను, బ్యాక్ సైడ్ పౌచ్లు, ఇవి కూడా బంగారంతోనే చేశారు. పైన బట్టల్లాగా ఉన్నాయి, ఇవి కూడా బంగారమే. మొత్తం పైనుండి కింద దాకా ఎగేసుకోవడం. ఏం మోడల్స్ రా నాయన, ఏం అర్థం కావట్లే. ఇవి చూడండి పెద్ద కాసుల పేర్లాగా ఉన్నాయి, కానీ కాసుల పేర్లు కాదు ఇవి, ఇయో రకం మోడల్స్. నేను వేసుకున్నాను సరదాగా 150 గ్రాములు అంటే ఇది బాబోయ్ టూ మచ్ ఉంది. చూడండి ఇంత హెవీగా కూడా వేసుకుంటారా అనిపించింది. మామూలుగా చిన్న చైన్ వేసుకోవడానికే నాకు చిరాకు వస్తుంది, ఉన్నది మొత్తం లాకర్లో పడేసిన. ఇది చూడండి ఇన్ని ఘనం ఎట్లా వేసుకుంటారో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. లోపల ఒక ప్లెయిన్ డ్రెస్ వేసుకొని వాటి మీద వేసేసుకోవడమే. చూడండి ఇవి జుబ్బాలు డ్రెస్సులు అన్నీ బంగారమే, మొత్తం బంగారమే. ఎయిర్పోర్ట్లో అయితే 40 గ్రాముల అమ్మాయిలకి 20 గ్రాముల అబ్బాయిలకి ఎలా అంట. ఈ బంగారం సెషన్ అయిపోతే ఇంకా పక్కన స్పైస్ మార్కెట్కి వచ్చామన్నమాట. పక్కనే జస్ట్ మొత్తం స్పైసెస్, ఇవి స్పైస్ మార్కెట్ మొత్తం స్పైసెస్. బట్ ఏ షాప్లోకి వెళ్ళినా ఇవే ఐటమ్స్. ఇవి రాక్ సాల్ట్ అండ్ ఇవేమో పువ్వులు. జస్ట్ ఈ పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూరలు వండిన తర్వాత కానీ బిర్యానీల మీద కానీ ఫ్లేవర్ రావడానికి అనమాట. ఇవి మొత్తం ఫ్లేవర్స్, జస్ట్ పైన డెకరేషన్ కోసం ఈ పువ్వులు ఇవన్నీ అనమాట. మొత్తం చూడండి అన్ని స్పైసెస్ అండ్ డెకరేషన్కి పెట్టే పువ్వులు, ఫ్లేవర్, స్మెల్ కోసం. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా, స్మెల్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. దుబాయ్లో గోల్డ్ రేట్స్ తక్కువ అంటున్నారు, బట్ 21 క్యారెట్ చూశాను. 10 గ్రాములు అన్నీ కలిపి వాళ్ళు 92,000 చెప్పారు. మనకి అదే 10 గ్రాములు 21 క్యారెట్ ఇండియాలో ఎంత వస్తుంది చూసుకోండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి. సో మీకే అర్థమైపోతుంది. ఆ 92,000 అనేది ఏంటి అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. 10 గ్రామ్స్ 21 క్యారెట్. సో 22 క్యారెటే 10 గ్రామ్స్ మనకి 92,000 కంటే తక్కువ, కొంచెం ఇంచుమించు వస్తుంది. సో ఇక్కడ రేట్లు తక్కువ అని ఎవరన్నారు ఒకసారి మీరే ఆలోచించండి. ద వరల్డ్ బిగ్గెస్ట్ రింగ్ అనమాట. సో దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా ఉంది, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద రింగ్, మొత్తం గోల్డే. సో అంటే ప్యూర్ 22 క్యారెట్ కాదు కానీ కొంచెం తక్కువే, బట్ వరల్డ్ లోనే చాలా పెద్ద రింగ్. అండ్ చూడండి ఎట్లా ఉందో, డైమండ్స్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా క్యూట్ గా ఉంది కదా. ఇది 63.5 కేజీలకి పైనే ఉంది. అండ్ ఇది గిన్నీస్ బుక్ కూడా ఉందంట, ప్రపంచంలోనే అతి పెద్ద రింగ్ అంట. ఇంకా అదే లేన్లో మనకి క్యామెల్ మిల్క్తో చేసిన ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారనమాట. జస్ట్ చిన్న కప్పుతో ఇస్తున్నారు, ఒక్క స్కూపు 30 AEDs, అంటే ఇంచుమించు 700 రూపాయలు పడుతుంది ఐస్ క్రీమ్ ఒక స్కూపు. టూ మచ్ కదా, చాలా ఎక్కువ రేట్. ఈ దుబాయ్లో క్యామెల్ చాలా స్పెషల్ అనమాట. సో క్యామెల్ మిల్క్తో చేసిన ఐస్ క్రీమ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఫ్లేవర్స్ చూడండి. వాట్ ఈస్ దిస్ వన్?
కలర్ ఏంటంటే కలర్ బట్టలు కలర్ వేసుకునేది. ఇక్కడ స్టోల్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. కాశ్మీరీవి కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం కలకలలాడిపోతుంది రకరకాల ఐటమ్స్తో. ఇది చూడండి, నిమ్మకాయ నల్లగా కుళ్ళిపోయినట్టుంది, కానీ కుళ్ళింది కాదు, బాగా ఎండింది అనమాట. ఈ స్పైసెస్ షాప్స్లో బాగా అమ్ముతున్నారు వీటిని. ఇంక ఇవి వచ్చేసి చూడండి ఖర్జూరం, చాలా ఫేమస్ ఇవి దుబాయ్లో. అండ్ చూడండి ఇవన్నీ రకరకాల ఖర్జూరమ్స్, డేట్స్, మొత్తం డేట్స్తో చేసిన చాక్లెట్స్. ఇవి వచ్చేసి ఖర్జూరాన్ని మధ్యలో డ్రై ఫ్రూట్ పెట్టి అమ్ముతున్నారనమాట. ఇవి ఒక రకం. ఇందాక చెప్పాను కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, హుక్కా పాట్స్ కానీ, లైటింగ్స్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ స్ట్రీట్లో. మంచి షాపింగ్ ఉంది. కునాఫా చాక్లెట్ దుబాయ్లో చాలా ఫేమస్. ఈ చాక్లెట్ మధ్యలో విరగొడితే మధ్యలో కునాఫా స్వీట్ ఉంటుంది అనమాట. 800 ఇండియన్ రూపీస్. ఇండియన్ రూపీస్లో 800 అవుతుంది. ఇక్కడ 30 dirhams అంట. సో టేస్ట్ చేయాలని ఉంది కానీ నాకు కునాఫా స్వీట్ అంత నచ్చదు, అందుకనే. యా కనిపించేది మొత్తం స్పైస్ మార్కెటే. సో ఈ స్ట్రీట్ అంతా స్పైసెస్ అమ్ముతున్నారు. అండ్ కాశ్మీరీ రిలేటెడ్ ఏమైనా క్లోత్స్ కానీ స్టోల్స్ కానీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ ఎక్కువ మన ఇండియా వాళ్ళే కనబడుతున్నారు. సో కాశ్మీర్ నుండి వచ్చిన వాళ్ళు, ఇంకా తమిళియన్స్ ఎక్కువ వీళ్ళే ఉన్నారు. ఇందాక గోల్డ్ స్ట్రీట్ చూపించాను, ఇది వచ్చేసి స్పైస్ మార్కెట్ అనమాట. ఇది కూడా అయిపోయింది. హే గైస్, ఇప్పుడైతే మనం ఒక షాప్ లో వచ్చాము. ఇక్కడ మొత్తం చాక్లెట్స్ అవి అమ్ముతున్నారు. ఈ క్యామెల్ మిల్క్ తో తయారు చేసిన చాక్లెట్ అంట. అసలు మొత్తం దుబాయ్ అంతా ఇదే మారిమోగిపోతుంది. అసలు ఇది ఎలా ఉందో చూద్దాం. అసలు క్యామెల్ మిల్క్ తో చేసిరంట. బయట జస్ట్ క్యామెల్ మిల్క్ తో చేసింది చాక్లెట్ ఉంది, లోపల మొత్తం ఖర్జూరం ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది చాలా. ఈ స్పైస్ మార్కెట్ పక్కనే మనకి ఇంకా నార్మల్ ఇంకో మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం క్లోత్స్, చాక్లెట్స్ అండ్ కొన్ని బ్రాండ్స్ కాపీస్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఈ గోల్డ్ సోక్లోంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి స్పైస్ మార్కెట్ ఉంది. స్పైస్ మార్కెట్ మొత్తం చూస్తాం కదా. సో అక్కడ కొంచెం పక్కకు వస్తే అక్కడ మొత్తం క్లోత్స్ కానీ, ఏమన్నా బ్రాండ్స్ కాపీస్ కానీ, చాక్లెట్స్ అవి దొరుకుతున్నాయి. బిర్యానీ, ఇది బిర్యానీ అంట. జస్ట్ ఏదో పులావ్ లాగా ఇచ్చారు, దాంట్లో ఒక లెగ్ పీస్ ఇచ్చారు. 12 dirhams అడుగుతున్నారు, అంటే ఇంచుమించు 277 ఇండియన్ రూపీస్ అనమాట. బట్ తప్పదు, ఏదో తినాలి కాబట్టి తింటున్నాం. ఇద్దరికి కలిపి 550 అట్లా పడింది 2 ప్లేట్స్కి. ఇక్కడ బీఫ్ ఎక్కువ తింటారు, కొంచెం చూసుకోవాలి. సో ఈ డబ్బాలు చూసారు కదా, ఈ డబ్బాలు ఇవి మొత్తము, ఈ డబ్బాలన్నీ కూడా స్పెయిన్, టర్కీ, ఇండియా వీటి నుండి వస్తాయంట. ఇవన్నీ కూడా అత్తర్స్ అనమాట. ఆల్రెడీ డైల్యూట్ అయిపోయి వస్తాయి. వాటిని ఇలా డబ్బాల్లో పెట్టి చిన్న చిన్న బాటిల్లోకి వేసి అమ్ముతున్నారు. అంతేగాని ఇక్కడేమీ ఓన్గా ఏం చేయట్లేదు. బట్ ఇవన్నీ అత్తర్ డబ్బాలు చూడండి. ఈ పైపుల్లో అంతా లోడ్ చేస్తున్నారు. దేనికి అది, ఏ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ ఇక్కడ నేమ్ కూడా రాశారు. సో చిన్న డబ్బాల్లో వేసేసి అమ్ముతున్నారు అనమాట. మనకి మోడల్గా ఏమన్నా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే ఇలాంటి డబ్బాల్లో వేయించుకొని తీసుకెళ్ళచ్చు. కొన్ని 100,000 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇంపోర్టెడ్. దుబాయ్లో మార్కెట్లోకి వచ్చాం కదా, గోల్డ్ సోక్ స్ట్రీట్ దగ్గర. ఇక్కడ మనమైతే హనీస్, చాలా నెంబర్ ఆఫ్ హనీస్ అమ్ముతున్నారు. బట్ నేను ఎప్పుడు చూడలేదు. మన ఇండియాలో నార్మల్ హనీ మాత్రమే దొరుకుతుంది, తేనెటీగల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అంటే ఇది వైట్ హనీ, ఎప్పుడైనా చూసారా వైట్ హనీ. అండ్ ఇది వచ్చేసి నట్స్తో ఇంక్లూడ్ చేసిన హనీ అనమాట. 4 types ఆఫ్ హనీ ఉన్నారు. ఈ ½ kg వచ్చేసి 150 AEDs, రైట్? యా, ½ kg 150 AEDs అంటే చాలా కాస్ట్ అసలు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వీట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారంట వీళ్ళు. మనం ఈ హనీస్ అన్నీ మనం ఎప్పుడో మనకు తెలిసినాయే. బట్ ఇదైతే కొత్తగా ఉంది, వైట్ హనీ అంట. చూద్దాం ఎట్లా ఉందో. స్వీట్ లాగే ఉంది, ఏదో ఇది ఒక రకమైన పాలకోవా స్వీట్ లాగే ఉంది. హనీలో అయితే లేదు. బాగుంది టేస్ట్. కేజీ వచ్చేసి 150 AEDs అంట, కొంచెం కాస్ట్లీ. దుబాయ్లో సాఫ్రాన్ బాగా దొరుకుతుంది. ఇక్కడే పండించింది అనమాట ఇది మొత్తం. ఇది షుగర్ విత్ సాఫ్రాన్ అంట, స్వీట్స్ కైండ్ ఆఫ్ ఇలా తినేయడమే. ఇది సాఫ్రాన్ టీ అనమాట. చూడండి, జస్ట్ బ్యాగ్స్ ఇస్తారు.
జస్ట్ ఇట్లా మనము వాటర్లో ఉంచుకొని తాగడమే, మామూలు గ్రీన్ టీ అవి ఎలా తాగుతాం అలా. సో ఇక్కడ ఈ షాప్లో సాఫ్రాన్ టీ అమ్ముతున్నారు అనమాట. సాఫ్రాన్ టీ, సాఫ్రాన్ తెలుసు, టీ తెలుసు, కానీ ఇలా సాఫ్రాన్ టీ మనకు తెలీదు. ఇక్కడ చాలా ఫేమస్ అంట. జస్ట్ మన గ్రీన్ టీ బ్యాగ్స్లో ఎలా వస్తే అట్లాగే వాటర్, హాట్ వాటర్లో వేసుకోవడమే. ఇక మనకి టేస్ట్కి ఇచ్చారు, తాగి చూద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. మెమొరీకి కానీ, వెయిట్ లాస్ కానీ, ఇలా చాలా కొంచెం గ్లోయింగ్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హే గాయ్స్, మనం ఇప్పుడైతే క్రాస్ కెనాల్ దగ్గరికి వచ్చామన్నమాట. సో దానికి మా కార్ ఇక్కడ పార్క్ చేశారు. సో అన్న పార్క్ చేశారనమాట. సో ఇక్కడైతే ఫ్రీ అస్సలు కాదు, ఇలా బోట్స్ ఉన్న చోట్ల అన్నిటిని మనం పే చేయాలి. 1 అవర్కి ఇంత అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ స్లిప్ తీసుకుందాం రండి. పార్కింగ్ బోర్డు మీద ఉన్నది ఇక్కడ కొట్టాలి. అదర్ మనం దేంతో అనుకున్నా 4 ఇది కూడా పనిచేస్తుంది ఇక్కడ 4 కార్డు. సో మనం ఇది ఏదైతే వేయాలనుకున్నా అది మనం డ్రైవ్ చేయాలి. ఇది వచ్చి కార్ వచ్చి మన సార్జా కాదనమాట, ప్రైవేట్. ఇది పిన్నా, కార్డ్ పిన్నా, ఇది కార్డు నెంబర్ ప్లేట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి అవర్కి వచ్చి 3 dirhams పడతాయి అనమాట. 3 dirhams అంటే 70 రూపాయలు ఇచ్చి. సో మనకి ఇప్పుడు 2 hours ఉండాలనుకుంటే ఇది ఎన్ని అవర్స్ కావాలో మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో గంటకి 70 రూపాయలు పార్కింగ్, కార్ పార్కింగ్ బాగుంది. 2 గంటలకి 140, 150 రూపాయలు అనమాట. హే గాయ్స్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. మనమైతే మీనా బజార్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ చాలా ఫేమస్. ఇక్కడ రకరకాలు ఉన్నాయన్నమాట. షాపింగ్ రేట్స్ ఏంటి అన్నీ చూద్దాం రండి. మనకి దుబాయ్లో మార్కెట్స్ ఎక్కడ చూసినా చాక్లెట్స్, ఈ స్పైసెస్ అమ్ముతున్నారు. అండ్ కొన్ని ఏన్షియంట్ టైప్స్ ఆఫ్ అమ్ముతున్నారు, బాగున్నాయి. అండ్ చాలా మార్కెట్ ఉంది లోపల. తిరగాలే కానీ, ఓపిక ఉండాలే కానీ, ఫుల్ మార్కెట్ ఉంది ఇక్కడ. ఇవేమన్నా 10-15 dirhams అంటే 230 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. స్పైసెస్ చెప్పారు కదా, ఎక్కడ పడితే అక్కడ స్పైసెస్. ఈ డ్రెస్ ఏదో బాగుంది, చూద్దాం ఆగండి. 50 AEDs చెప్పారు, 30 AEDస్కి ఇస్తాడంటే. టోల్స్ అయితే మస్తు ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. అంటే మరీ చీప్ అంటే మరీ చీప్ కాదు, కానీ పర్వాలేదు. అలానే మరీ ఎక్కువ రేట్స్ అయితే లేవు, పర్లేదు. అండ్ ఈ జాకెట్స్ కూడా చూడండి ఎంత వర్క్ కింద ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి, చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవి. సో చెప్పాను కదా, ఈ మీనా బజార్ మొత్తం పెద్ద మార్కెట్ అనమాట. అండ్ తక్కువ రేట్కి ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మీరు ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ అవి కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ బెస్ట్ షాపింగ్ ఉంది. మొత్తం బెస్ట్ దుబాయ్లో ద బెస్ట్ షాపింగ్ ఇక్కడే ఉంది. డ్రెస్సెస్ కూడా మొత్తం మెటీరియల్స్ అమ్ముతున్నారు. మీకు నచ్చిన కాడ కొనుక్కొని అండ్ మీకు తగ్గట్టు స్టిచ్ చేయించుకోవడమే. అండ్ స్టోర్స్ అయితే వేరే లెవెల్. మొత్తం ఇవి మెటీరియల్సే. ఇలా మెటీరియల్స్ క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలా. మీనా బజార్ లోపలికి మనం నడుచుకుంటూ వచ్చామంటే కాస్త ఇక్కడ ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అనమాట. ఈ మీనా బజార్ పక్కనే మనకు మొత్తం ఇక్కడ బోటింగ్ అయితే ఉందన్నమాట. సరదాగా ఈ క్రాస్ కెనాల్ మీద మనం బోటింగ్కి వెళ్దాము. జస్ట్ 1 dirham అంట, ఓన్లీ 1 dirham అనమాట. అంటే 23 రూపీస్. మా ఇద్దరికి 2 dirhams. సో ఇప్పుడు మేము అక్కడ క్రాస్ కెనాల్ అంటారు ఇది, అక్కడ దాకా వెళ్ళేసి వచ్చేస్తాం. మీనా బజార్లోంచి మనం ఇక్కడ 1 dirhamకి జస్ట్ ఈ బోట్ ఎక్కాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ కెనాల్ అంటారు. ఇక్కడ దిగి అవతలకి వెళ్తే ఓల్డ్ షోర్ వచ్చేస్తుంది అనమాట. ఇది వెళ్ళడానికి 1 dirham, మళ్ళీ వెనక్కి రావడానికి ఇంకో dirham అనమాట. ఇక్కడ సన్సెట్ అయితే బాగా వేరే లెవెల్ ఉంది. సో ఇది బ్రో మన వీడియో. ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దుబాయ్ సిరీస్లో ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.